హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఇవాళ ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. నిజానికి ఎంసీయూ స్పైడర్ మ్యాన్కి అసలు స్పైడర్ ఎలా బైట్ చేసింది అండ్ పవర్స్ ఎలా వచ్చాయి అనే మ్యాటర్ ఒక మిస్టరీగానే ఉండేది. కానీ ఈ సిరీస్లో ఆల్మోస్ట్ ఆ మిస్టరీని రివీల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ అలా అని ఇది ఎంసీయూ ఎర్త్ 616 అంటే కాదు, ఇది ఒక డిఫరెంట్ యూనివర్స్. బట్ 616కి సిమిలర్గా ఉంటుంది. స్టోరీలోకి వెళ్తే పీటర్ పార్కర్ తన ఫస్ట్ డే స్కూల్కి లేట్గా వెళ్తున్నట్టు చూపించారు. అండ్ తను మెట్రోని కూడా మిస్ చేసుకుంటాడు. అండ్ అదే టైంకి యాంట్మే కార్లో పీటర్ని మిడ్ టౌన్ హై స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అయితే అప్పుడే సడన్గా ఆకాశంలో ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో నుండి ఒక సింబియోట్ కింద పడుతుంది అండ్ అది చాలా విధ్వంసం చేస్తూ ఉంటుంది. అప్పుడే అదే పోర్టల్లో నుండి డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి తన మ్యాజిక్ స్పెల్తో ఆ సింబియోట్ని అడ్డుకుంటాడు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ ఇలా అనడం మనం గమనించవచ్చు. Wait, where are we? Oh no, we're not supposed to be here. ఇంతకీ మనం ఎక్కడున్నాం అని. అంటే దాని అర్థం స్ట్రేంజ్ ఈ యూనివర్స్కి సంబంధించిన వాడు కాదు అన్నమాట. అండ్ అదే ఫైట్లో సింబియోట్ స్ట్రేంజ్ స్పెల్ని విడిపించుకుని అక్కడ ఉన్న స్టూడెంట్స్ మీద దాడి చేస్తూ ఉంటుంది. అందులో నికో మినోరు అనే అమ్మాయి సింబియోట్కి స్పాట్ అవుతుంది. అయితే అదే టైంలో పీటర్ ఆ సింబియోట్ మీద ఒక రాయి విసిరి దానిని దారి మళ్లిస్తాడు. అండ్ ఆ సింబియోట్ మళ్ళీ పీటర్ని టార్గెట్ చేసి దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ అదే టైంకి డాక్టర్ స్ట్రేంజ్ మళ్ళీ తన పవర్ఫుల్ స్పెల్ని యూజ్ చేసి అక్కడ నుండి ఆ సింబియోట్ని ఆ పోర్టల్ ద్వారా తీసుకెళ్ళిపోతాడు. అండ్ అదే టైంలో ఆ పోర్టల్ నుండి కింద పడిన ఒక రేడియో యాక్టివ్ స్పైడర్ పీటర్ నెక్ మీద బైట్ చేస్తుంది. అక్కడితో పీటర్ కళ్ళు తిరిగి పడిపోతాడు. నిజానికి ఈ సిరీస్ అంతా చూడటానికి వాట్ ఇఫ్ సిరీస్లా అనిపిస్తుంది. ఎందుకో ముందు ముందు అర్థమవుతుంది. అండ్ అలా కొన్ని మంత్స్ తర్వాతకి సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇంకా మీ అందరికీ తెలుసు పీటర్ స్పైడర్ ఎలా అయ్యాడు. అండ్ అలా ఇంకా నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ చిన్న చిన్న దొంగల్ని అండ్ క్రైమ్స్ చేసే వాళ్ళని పట్టుకుని పోలీసులకి అప్పచెప్తూ ఉంటాడు. అదే క్రమంలో ఒకరోజు కొందరు దొంగల చేతిలో నుండి స్పైడర్ మ్యాన్ ఒక అబ్బాయిని కాపాడతాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, స్పైడర్ మ్యాన్ మూవీస్లో ఫ్రెండ్ క్యారెక్టర్గా ఉండే హ్యారీ అన్నమాట. బట్ ఈ యూనివర్స్లో డిఫరెంట్ హ్యారీ అన్నమాట. నేను ముందే చెప్పాగా ఈ సిరీస్ అంతా వాట్ ఇఫ్లా ఉంటుంది అని. ఆల్మోస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీస్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ కూడా కలిపి ఈ ఒక్క యూనివర్స్లో చూపిస్తున్నారు. ఓకే స్టోరీని కంటిన్యూ చేద్దాం. పీటర్ ఎప్పట్లాగే స్కూల్కి వెళ్తూ ఉంటాడు. అండ్ స్టార్టింగ్లో సింబియోట్ దగ్గర నుండి పీటర్ కాపాడిన అమ్మాయి మీకో పీటర్కి బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటుంది. అండ్ అదే టైంలో పీటర్కి పీల్ పాగన్ అనే అమ్మాయి మీద క్రష్ ఉంటుంది. కానీ పీల్ లోని లింకోన్ అనే అబ్బాయితో డేటింగ్లో ఉంటుంది. అది తెలుసుకున్న పీటర్ డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. అండ్ ఒకరోజు స్కూల్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద అందరూ ఇద్దరిద్దరు పర్సన్స్ కింద టీమప్ అవుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా లోని పీటర్ని తన పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసే టైంలో పీటర్ రియలైజ్ అవుతాడు లోని కూడా చాలా మంచి అబ్బాయి అని. అండ్ వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. అయితే నిజానికి లోని లైఫ్ తన స్కూల్లో ఉన్నంత హ్యాపీగా అయితే ఉండదు. అది ఎందుకో ముందు ఎపిసోడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ పీటర్ ఒకరోజు పిజ్జా షాప్ ఓనర్ దగ్గర డబ్బులు కొట్టేసిన ఒక దొంగని పట్టుకుని ఆ షాప్ అతనికి ఆ డబ్బులు రిటర్న్ ఇప్పిస్తాడు. అందుకు బదులుగా ఆ షాప్ ఓనర్ కాంప్లిమెంటరీగా ఒక లార్జ్ పిజ్జాని స్పైడర్ మ్యాన్కి ఆఫర్ చేస్తాడు. అండ్ స్పైడర్ మ్యాన్ కూడా హ్యాపీగా ఆ పిజ్జాని తీసుకుని ఒక ప్లేస్కి వెళ్ళి తింటూ ఉంటాడు. అయితే అక్కడ ఒక DVD ప్లేయర్ న్యూ కండిషన్లో పీటర్కి దొరుకుతుంది. అండ్ అసలు ఆ DVD ప్లేయర్ అక్కడ ఎందుకు ఉంది అండ్ అది కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. అదెందుకో రాబోయే ఎపిసోడ్స్లో ఏమైనా చూపిస్తారేమో. ఎనీవే ఇంకా ఆ ప్లేయర్ని తీసుకుని పీటర్ ఇంటికి వస్తాడు. అండ్ అదే టైంకి అక్కడికి ఒక VIP పర్సన్ వచ్చి ఉంటాడు. సేమ్ సివిల్ వార్ మూవీలో టోనీ స్టార్క్ ఎలా అయితే పీటర్ పార్కర్ని ఇంటర్న్షిప్ ఆఫర్ అని వస్తాడో అలాగే ఈ యూనివర్స్లో నార్మన్ ఆస్బార్న్ పీటర్కి ఇంటర్న్షిప్ ఆఫర్ చేయడానికి వస్తాడు. నిజానికి ఈ యూనివర్స్లో నార్మన్ ఆస్బార్న్ ఆస్కార్ప్ కార్పొరేషన్కి CEO ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ మిస్ అవుతుంది. నిజానికి టోనీ స్టార్కి పీటర్ స్పైడర్ మ్యాన్ అని తెలుసు కాబట్టే ఇంటర్న్షిప్ అనే సాకుతో స్పైడర్ మ్యాన్ని రిక్రూట్ చేసుకుంటాడు. మరి నార్మన్ ఆస్బార్న్కి పీటర్ స్పైడర్ మ్యాన్ అని తెలియదు. అలాంటిది ఇంటర్న్షిప్ ఆఫర్ చేయడానికి ఎందుకు వచ్చాడు?
అది కూడా డైరెక్ట్ ఆస్కార్ సీఈఓగా ఉన్న ఒక పెద్ద పర్సన్ ఇంటికి వచ్చి మరీ ఆఫర్ ఇవ్వటం ఏంటో అర్థం కాలేదు. మేబీ దీని వెనుక ఏదైనా ఒక స్టోరీ ఉండే ఉంటుంది. రాబోయే ఎపిసోడ్స్లో తెలుస్తుంది అనుకుంటున్నా. సో ఈ సస్పెన్స్తో ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. నిజానికి ఈ ఎపిసోడ్స్ చిన్నవి, అరౌండ్ 25 to 30 minutes లోపే ఉంటాయి. వీటిని 2 ఎపిసోడ్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. బట్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కువ డ్యూరేషన్ అవుతుంది. అందుకు ఎపిసోడ్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నా. మిస్ అవ్వకుండా చూసేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా అండ్ నేను చెప్పిన వాటిలో ఏదైనా మిస్టేక్ ఉన్నా ఆర్ ఏదైనా డీటెయిల్ని మిస్ చేసినా కామెంట్స్లో చెప్పేయండి. అండ్ మీరు ఇంతవరకు వీడియోని చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సెలవు, ద డీటెయిలర్.